సో ఈ రోజు వీడియోలో మేము పల్నాడు నాటుకోడి బిర్యానీ దగ్గరకు వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను చూపించేది ఏంటంటే వీళ్ళ దగ్గర 10 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఎస్పెషల్లీ నాన్ వెజ్లో అయితే ఉన్నాయన్నమాట విత్ స్కోప్ ఆఫ్ అన్లిమిటెడ్ బిర్యానీ. సో ఇది ఫస్ట్ బాక్స్ బై బాక్స్ చూపిస్తాను అనమాట. నేను ఈ బాక్స్ బ్లాక్ బాక్స్ అంటారు దీన్ని. 150 రూపీస్ ఉండిద్ది ఇది. దీంట్లో ఏంటంటే కోకోనట్ చికెన్ అండ్ ఆల్సో 2-3 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే దీంట్లో కంబైన్డ్ వస్తాయన్నమాట. సో ఇది నార్మల్గా అన్లిమిటెడ్ కాదు, ఎందుకంటే బాక్సే తీసుకెళ్ళాలి కాబట్టి అన్లిమిటెడ్ అయితే కాదనమాట. అక్కడ కూర్చొని తింటే మీకు 1 పర్సన్కి అది అన్లిమిటెడ్ రైస్ అనమాట. మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు. సో ఈ బాక్స్లో వచ్చేసి ఫ్రై బాక్స్, దమ్ బాక్స్ అంటే దమ్ కూడా వేస్తారనమాట. దీంట్లో ఫ్రై వేసారు. సో అది మొత్తం ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయన్నమాట. పార్సల్ కాబట్టి ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసి ఇస్తారు మీకు, మీరు పార్సల్ తీసుకెళ్ళొచ్చు. సో మన బిజోడ 8 స్ట్రీట్లో ఇది వన్ ఆఫ్ ద స్టాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అన్లిమిటెడ్ కూర్చొని తినడానికి అన్నాను కదా, సో అది చూద్దాం అనమాట. గోంగూర చికెన్ కూడా వేసారు చూడండి ఇప్పుడు దీంట్లో. ఇవన్నీ మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అనమాట బాక్స్. సో నా సజెషన్ ఏంటంటే అక్కడ కూర్చొని తింటేనే ఇది బాగుంటుంది. అండ్ ఆల్సో మనకి ఏంటంటే పాట్స్ కూడా ఉన్నాయన్నమాట. మటన్ పాట్ 300, చికెన్ పాట్ అయితే 200 అండ్ ఫ్రాన్స్ పాట్ కూడా 300 ఉంటుంది. సో ఇది ఒక కూర్చొని తినే బిర్యానీ అక్కడ. సో ఇది అన్లిమిటెడ్ అనమాట. 1 పీస్ వచ్చిద్ది దమ్ పీస్ ఏదైతే ఉందో, అండ్ ఆల్సో 1 ఎగ్ అయితే వచ్చిద్ది అనమాట. అండ్ ఫ్రై అండ్ చికెన్ లెగ్ పీస్ కూడా, అండ్ గోంగూర చికెన్, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఆనియన్స్ అండ్ ఫ్రైస్ ఏవైతే ఉన్నాయో మనకి అవి కూడా వస్తాయి అన్నమాట. ఇంకా మనకి కంబైన్డ్ ఏంటంటే ఒక దమ్ పీస్ కంపల్సరీ అండ్ ఆల్సో చికెన్ గ్రేవీ ఏదైతే ఉందో అది. చికెన్ గ్రేవీ కొంచెం ఏమంటే వేస్తారనమాట. ఇది ఏమో ఫ్రై చికెన్ గ్రేవీ. ఇది ఇందాక వేసింది బకెట్లో వేసారు కదా, ఇది ఫ్రై చికెన్ గ్రేవీ. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంత ఫాస్ట్ వర్క్లో చూడండి, 3 ప్లేట్లు ఏమో పెట్టుకొని ఆ 3 ప్లేట్ల్లో లైన్గా వేసుకుంటూ వెళ్తున్నారనమాట ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో. ఒక 7-8 ఐటమ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయన్నమాట. మీరు చూస్తున్నారు కదా, గుడ్డు వేసారు, దాని తర్వాత లెగ్ పీస్ వేసారు, దమ్ ఉంది, దాని తర్వాత గ్రేవీ వేసారు, ఇంకో టైప్ ఆఫ్ ఫ్రై అయితే వేసారనమాట మనకి, అది కొబ్బరి చికెన్, ఇంకోటేమో ఫ్రై చికెన్ ఉండిద్ది. 2 టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. ఇలా అయితే ప్లేట్ ఫుల్ అయిపోయింది. గోంగూర చికెన్ కూడా వేస్తారు. ఈ 3 ప్లేట్లు ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. సో ఈ 3 ప్లేటుల్లో మొత్తం తినేయాలంటే ఒక పర్సన్ అయితే తినేస్తాడు. వాడు ఇంకా ఆకలితో ఉన్నాడంటే మనకి రైస్ కావాలంటే అన్లిమిటెడ్ మళ్ళీ వేస్తారనమాట. సో అది ఈ 3 ప్లేట్లు ఒకేసారి ఫాస్ట్గా చేసేసారు, ఇచ్చేసారు. సర్వీస్ కూడా చాలా ఫాస్ట్గా ఉండిద్ది. అండ్ ఆల్సో బిర్యానీ అసలు మొత్తం అంట సాటర్డే సండే అయితే ఫ్రైడే నుంచి సాటర్డే సండే దాకా మొత్తం అయిపోతుందంట బిర్యానీ వీళ్ళ దగ్గర. అసలు మిగలరంట, మొత్తం అయిపోయిద్దంట బిర్యానీ. అంతమంది వస్తారు తినడానికి. ఇదైతే మనకి ఈ స్ట్రీట్ ఇట్ హ్యాస్ జస్ట్ బీన్ ఫేమస్. అండ్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ద స్టాల్ అనమాట. సో సేమ్ ఇందాక 3 ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఒక 3 ప్లేట్స్ ఆర్డర్. సో 3 ప్లేట్స్ ఒకేసారి అలాగా చేసేస్తున్నారనమాట. ఎంత ఫాస్ట్గా చూడండి. నుంచోని అలా వెయిట్ చేసే పరిస్థితి ఏమైతే ఉండదు, ఏమాత్రమైతే ఉండదు అనమాట. ఫాస్ట్గా మొత్తం అయిపోతూ ఉంటుంది. సో సేమ్ ఒక దమ్ పీస్ అండ్ ఆల్సో ఒక గ్రేవీ, దాని తర్వాత వచ్చేసి గోంగూర చికెన్ కంపల్సరీ తినండి, బాగుండిద్ది. గుంటూరు టైప్ ఆఫ్ టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఈ గోంగూర చికెన్లో. అండ్ సేమ్ దాని తర్వాత మళ్ళీ ఎగ్ వచ్చింది, అండ్ దాని తర్వాత చికెన్ లెగ్ పీస్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఇంకో టైప్ ఆఫ్ ఫ్రై వచ్చేసి కొబ్బరి చికెన్ ఫ్రై అంటారు అనమాట. అది మన విజువల్లో చాలా బాగా ఫేమస్. కొబ్బరి చికెన్తో మంచి కిచిడీలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే బిర్యానీలో ఇన్ని ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. కంపల్సరీ మొత్తం ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో స్టాల్లో 8-9 ఐటమ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయన్నమాట. నాన్ వెజ్లో వెజ్ అయితే ఉండదు, నాన్ వెజ్జే కంపల్సరీ ఇందులో ఉండిద్ది అనమాట. పల్నాడు నాటుకోడి బిర్యానీ. సో నా కోడైతే నాటుకోడి. సో అది అండ్ ఆల్సో చిన్న పీసెస్లో శాంపుల్స్ అయితే ఇస్తారనమాట. మీకు ఫస్ట్ టేస్ట్ చేసే మీరు తినాలి శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో. సో శాంపుల్స్ చేయడానికి చిన్న పీస్ ఒకటి ఇస్తారనమాట. ఆ శాంపుల్ వాళ్ళు పట్టుకొని వెళ్తారు, టేస్ట్ బాగుండి తింటారు, లేకపోతే ఇంకా నెక్స్ట్ టైం అయితే అసలు కొంచెం కూడా వేస్ట్ అవ్వదు అనమాట. సో అది నేను ఎందుకు విజయవాడలో ఇంతకాలం ఉంటున్నాను కాబట్టి నాకు తెలుసు. టేస్ట్లో అసలు కాంప్రమైజ్ అవ్వదు, క్వాలిటీలో కూడా అస్సలు కాంప్రమైజ్ అయితే ఉండదన్నమాట మన విజయవాడ పీపుల్. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ ఆల్సో మన విజయవాడలో ఏంటంటే ఇక్కడ అన్లిమిటెడ్ బిర్యానీ చాలా బాగా ఫేమస్ అయిపోయిందన్నమాట మన ఛానల్ త్రూ. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. మన విజయవాడలో ఏవైతే ఐటమ్స్ అండ్ ఆల్సో ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో మీరు కామెంట్ చేయండి, నేను ఆ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాను అనమాట. నాకు తెలిసినవన్నీ మ్యాక్సిమమ్ ఇవి. అండ్ డూ సబ్స్క్రైబ్ చేయండి మీరు కొంచెం.